2016 న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీలో మిస్ ఇండియా యుఎస్ఏ 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీలో మిచిగాన్కు చెందిన వైద్య విద్యార్థి రిజుల్ మైని మిస్ ఇండియా యుఎస్ఏ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. మసాచుసెట్స్కు చెందిన స్నేహ నంబియార్ను మిసెస్ ఇండియా అసాగా ప్రకటించగా, పెన్సిల్వేనియాకు చెందిన సలోని రామ్మోహన్ మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ టైటిల్ను గెలుచుకున్నారు. మైని 24 ఏళ్ల భారతీయ, అమెరికన్ వైద్య విద్యార్థి మరియు మోడల్. ఆమె సర్జన్ కావాలని ఆకాంక్షిస్తూ ప్రతిచోటా మహిళలకు రోల్ మోడల్గా పనిచేయాలని ఆకాంక్షించారు. వర్జీనియాకు చెందిన గ్రీష్మా భట్ ఫస్ట్ రన్నరప్గా, నార్త్ కరోలినాకు చెందిన ఇషితాపై రాయ్కర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. 25 రాష్ట్రాల నుండి 57 మంది పోటీదారులు 3 వేర్వేరు పోటీలలో పాల్గొన్నారు. మిస్ ఇండియా యుఎస్ఏ, మిసెస్ ఇండియా యుఎస్ఏ మరియు మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ ఈ సంవత్సరం పోటీ యొక్క 41వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశం వెలుపల ఎక్కువ కాలం కొనసాగిన భారతీయ పోటీ. ఇటీవలి అవార్డులు: ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు 2023 బిపిన్ చంద్ర, ఏషియాసాఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ. ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2023 అలీ అబు అవ్వాద్ మరియు డేనియల్ బారెన్బోయిమ్. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్, బీబీజీ ఫౌండేషన్, ఐసిఓఎన్జిఓ ద్వారా కర్మవీర్ చక్ర పతకం, డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్. ఐసిఓఎన్జిఓ ద్వారా రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్, డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్. 2017 అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, ఏఎస్ఆర్ఏఏ ద్వారా విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు 2023తో ఎవరు సత్కరించబడ్డారు? రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ను ఢిల్లీలో జరిగిన 5వ జాతీయ సమావేశాలలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, ఏఎస్ఆర్ఏఏ విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు 2023తో సత్కరించారు. రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరుగాంచింది. ఫౌండర్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ దూరదృష్టిగల నాయకుడిగా తగిన గుర్తింపు పొందడం పట్ల ఎనలేని గర్వంగా ఉంది. ఈ అవార్డు అతని అచంచలమైన అంకితభావం, విశేషమైన విజయాలు మరియు వ్యాపారం మరియు సామాజిక ప్రయత్నాలలో రాణించాలనే నిబద్ధతకు నిదర్శనం. ఏఎస్ఆర్ఏఏ యొక్క 5వ జాతీయ శిఖరాగ్ర సమావేశం డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ యొక్క ముఖ్యమైన సహకారాన్ని గుర్తించి గౌరవించటానికి సరైన వేదికగా పనిచేసింది. 2018 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? వలసదారుల సహకారాన్ని గుర్తించడానికి మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేయడానికి డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన వారి సామాజిక, ఆర్థిక వాస్తవాలపై ఈ రోజు వెలుగునిస్తుంది. థీమ్ 2023 అందరికీ మంచి రేపటి కోసం ఈరోజు చర్య తీసుకోండి. వలసల శక్తిని వెలికి తీసేందుకు వలసదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. డిసెంబర్ 4, 2000న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఉన్గా డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2020లో 281 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు, 2021 చివరి నాటికి 59 మిలియన్ల మంది ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారని పేర్కొంది. 2019 మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జరుపుకుంటారు.
ఇది దేశంలోని మత, జాతి మరియు భాషాపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి అంకితభావం యొక్క పదునైన రిమైండర్గా పనిచేస్తుంది. 2023 కోసం థీమ్ సెలబ్రేటింగ్ వైవిధ్యం మరియు చేరిక. మైనారిటీల హక్కుల దినోత్సవం డిసెంబరు 18, 1992న ఆన్ డిక్లరేషన్ను ఆమోదించడంతో మైనారిటీల హక్కుల దినోత్సవం ప్రారంభమవుతుంది. ఈ దినోత్సవాన్ని మైనారిటీల జాతీయ కమిషన్ జరుపుకుంటుంది. 2020 ల్యాండ్లాక్డ్ గ్రూప్ యొక్క అచీవర్స్ విభాగంలో లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ లీడ్స్ 2023 నివేదికలో కింది వాటిలో ఏది అగ్రస్థానంలో ఉంది? కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ లీడ్స్ 2023 నివేదికను విడుదల చేశారు. లీడ్స్ వార్షిక వ్యాయామం యొక్క 5వ ఎడిషన్, లీడ్స్ 2023 నివేదిక, రాష్ట్రం, యూటీ స్థాయిలో లాజిస్టిక్స్ పనితీరు మెరుగుదలకు సంబంధించిన అంతర్దృష్టులను అందిస్తుంది. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ సర్వీసెస్ మరియు ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అనే కీలక స్తంభాలలో రాష్ట్రాల పనితీరులో సానుకూల మార్పును సూచించే ఈ నివేదిక, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడం మరియు సమగ్ర వృద్ధి కోసం ప్రాంత, నిర్దిష్ట అంతర్దృష్టులను అందించడం ద్వారా రాష్ట్ర, యూటీ ప్రభుత్వాలకు అధికారం ఇస్తుంది. ఈ నివేదిక మే మరియు జూలై 2023 మధ్య నిర్వహించిన పాన్ ఇండియా ప్రైమరీ సర్వే ఆధారంగా 36 రాష్ట్రాలు, యూటీలలో 7300కి పైగా ప్రతిస్పందనలను కలిగి ఉంది. అదనంగా, జాతీయ, ప్రాంతీయ మరియు రాష్ట్ర సంఘాల ద్వారా సులభతరం చేయబడిన 750 కంటే ఎక్కువ వాటాదారుల సంప్రదింపులు, లీడ్స్ 2023 నుండి ఈ సమగ్ర మూల్యాంకన పనితీరు హైలైట్లకు గణనీయంగా దోహదపడ్డాయి. తీర సమూహం సాధించినవారు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఫాస్ట్ మూవర్స్ కేరళ, మహారాష్ట్ర. ఆశావాదులు గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ల్యాండ్లాక్డ్ గ్రూప్ సాధించినవారు హర్యానా, పంజాబ్, తెలంగాణ. ఉత్తరప్రదేశ్. ఫాస్ట్ మూవర్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్. ఆశావాదులు బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. ఈశాన్య సమూహం సాధించినవారు అస్సాం, సిక్కిం, త్రిపుర. ఫాస్ట్ మూవర్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఆశావాదులు మణిపూర్, మేఘాలయ, మిజోరాం. కేంద్రపాలిత ప్రాంతాలు అచీవర్స్ చండీగఢ్, ఢిల్లీ. ఫాస్ట్ మూవర్స్ అండమాన్ మరియు నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి. ఆస్పైరర్స్ డామన్ మరియు డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీ, జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ కోసం పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను స్వీకరించడం, రాష్ట్ర లాజిస్టిక్స్ పాలసీలను నేషనల్ లాజిస్టిక్స్ పాలసీతో సమలేఖనం చేయడం, సిటీ లాజిస్టిక్స్ ప్లాన్లను అభివృద్ధి చేయడం మొదలైన వాటితో సహా రాష్ట్ర కార్యక్రమాల యొక్క విస్తృత పరిధిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తాజా ఎడిషన్ మూల్యాంకనంలో ఆబ్జెక్టివిటీ మరియు ఖచ్చితత్వాన్ని బలోపేతం చేస్తుంది.